న్యాయస్థానం శక్తివంతమైనదా, రాజకీయం శక్తివంతమైనదా ఇప్పుడు తేలిపోబోతోంది. ఫ్యాక్షన్ రాజకీయం శక్తివంతమైనదా అన్నటువంటిది. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ శక్తివంతం అనుకుంటాం. ఫ్యాక్షనిజమైన రౌడీజమైన సినిమాల్లో చూస్తే హీరో ఇట్లా చిటికేస్తే ఫ్యాక్షనిస్ట్ లేచిపోతాడు, ఎట్లా అంటే రౌడీ కూర్చుంటాడు, లేకపోతే మన హీరో ఏదైనా చేసేస్తాడు. కాబట్టి నిజంగా అనుకుంటాం. కానీ ఇప్పుడు వాళ్ళకి దాసోహం అంటున్న పరిస్థితి, అది అధికార పార్టీ వాళ్ళకి దాసోహం, ప్రతిపక్షాన్ని వెంటాడేటటువంటి రాజకీయం నడిచింది. దానికి సాక్ష్యం జేసీ ప్రభాకర్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా పోలీస్ శాఖ పనిచేస్తుంది, అక్కడ రాజ్యాంగం పనిచేయదు, చివరికి పెద్దారెడ్డిని రానియకుండా ఆపేది పోలీసులే. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే హైకోర్టు జోక్యం చేసుకుంది. వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నెల 18 తాడిపత్రం తన ఇంటికి వచ్చేందుకు భద్రత కల్పించమని పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. సోమవారం ఉదయం 10-11 గంటల మధ్యలో ఇంట్లోకి వెళ్లాలని పెద్దారెడ్డికి స్పష్టం చేసింది. అనుచరులను రెచ్చగొట్టద్దని, కాన్వాయ్లో 5 వాహనాలే ఉండాలని పెద్దారెడ్డికి తేల్చి చెప్పింది. ఆయన ఇంటి దగ్గర ఏ సమయంలోనైనా 50-60 మందికి మించి ఉండకూడదండి. పెద్దారెడ్డితో పాటు ఆయన రాజకీయ ప్రత్యర్థితో సమస్య ఏర్పడితే ఎదుర్కొనేందుకు అదనపు పోలీసు బలగాలను కూడా మోహరించమని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ గురువారం మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. తన ఇంటికి వెళ్లేందుకు తగిన భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించిన పోలీసులు పట్టించుకోవడం లేదని పెద్దారెడ్డి వేసిన కోర్టు దిక్కన వ్యాజ్యం మీద గురువారం జరిపిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గత ఏడాది ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి తాడిపత్రిలోని ఇంటికి పిటిషనర్ వెళ్ళలేకపోతున్నారన్నారు. పోలీసుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పెద్దారెడ్డి రాజకీయ ప్రత్యర్థి సైతం అదే వీధిలో నివాసం ఉంటున్నారన్నారు. పెద్దిరెడ్డి వాట్సాప్ గ్రూపులో మెసేజ్లు పంపి మందిని ఆహ్వానిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని చెప్పారు. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక భద్రత కల్పిస్తా ఉన్నారు. ఇప్పుడు ఈయన పెట్టరా మెసేజ్లు ఆ లెక్కనైతే రండని చెప్పేసి ఇప్పుడు ఇదివరకు హైకోర్టు ఆదేశం ఇచ్చినా కూడా రానిలేదు. ఇప్పుడు హైకోర్టు మళ్ళీ ఆదేశించింది. ఇప్పుడన్నా రానిస్తారా, రానిరా? న్యాయస్థానం తీర్పు గొప్ప, జేసీ ప్రభాకర్ రెడ్డి గొప్ప తేలిపోబోతోంది.